ప్రేక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రాబోతా ఉన్నారు. ప్రస్తుతానికైతే మైక్రోసాఫ్ట్లో బిల్ గేట్స్ పెద్ద ఎత్తున దానికి సంబంధించిన సంపద షేర్లు ఉన్న ఆ యొక్క కంపెనీలో క్రియాశీలకంగా లేరు. అయితే ఆయనకు వచ్చిన షేర్స్ విలువలో 90% సమాజానికి ఖర్చు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యా వైద్య రంగంలో ఆయన లక్షల కోట్ల రూపాయలు ప్రపంచంలోని పేద దేశాల్లో అత్యంత పేదరికంలో ఉన్న వర్గాలకి ఖర్చు చేస్తూ ఉన్నారు. తాజాగా ఆయన అమరావతి రాజధానికి ఈ నెల 18న రాబోతా ఉన్నారు. వ్యవసాయం, విద్య, సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ఆయన టెక్నాలజీని అందించబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ రిపోర్ట్ ఆన్లైన్ చేయబోతా ఉన్నారు. గతంలో వైద్యం చేయించుకుంటే ఒక పెద్ద ఫైల్ తయారయ్యేది. తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ ఫైల్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే గతంలో ఏం జబ్బులు ఉన్నాయి, ఏం మందులు వాడారు, అంతా రిపోర్ట్ అంతా డాక్టర్ చూసి మందులు వాడాల్సి ఉంటుంది. ఇక నుంచి ఆ బాధ లేదు. ప్రతిదీ ఆన్లైన్ అవుతుంది. ఆధార్ నెంబర్ కొట్టగానే ఆ వ్యక్తి యొక్క హెల్త్ హిస్టరీ మొత్తం డాక్టర్కి ప్రత్యక్షం అవుతుంది. అందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ సాయం చేయబోతుంది ఉచితంగా. ఇలాంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే దాదాపుగా 1500 నుంచి 1600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 5,30,00,000 మందికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి, క్లౌడ్ ఏర్పాటు చేసుకోవాలి, వెబ్సైట్ డెవలప్ చేసుకోవాలి, సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి, వ్యక్తుల యొక్క హెల్త్ హిస్టరీ, ఇప్పుడు దాకా జరిగిన వైద్యం ఏంది, ఏం మందులు వాడారు, ఏ జబ్బులు ఉన్నాయి, ఏ డాక్టర్ల దగ్గర ఏ మందులు వాడారు అనేది అంతా అప్డేట్ చేయాలి. ఇక నుంచి ప్రతి వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం వెబ్సైట్కి రావాలి. ఇలాంటి వ్యవస్థను డెవలప్ చేయబోతా ఉన్నారు. ఇక వ్యవసాయ రంగంలో కూడా రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు బిల్ గేట్స్ ముందుకొచ్చారు. రైతుల యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని, దిగుబడుల్ని భారీగా పెంచడం, అనేక పరికరాలని రైతులకి అందించడం, సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో రైతులు వ్యవసాయానికి కావలసిన ఎరువులు ఎంత వాడాలి, భూమి మొత్తం సారం ఒకే రకంగా ఉండదు కాబట్టి భూమిలో వ్యవసాయ యంత్ర పరికరాలు, ఇప్పుడున్న మనకున్న యంత్ర పరికరాలకి సాంకేతికతను జోడించబోతున్నారు. ఏ మొక్కకి ఎంత ఎరువు అవసరం అనేది కూడా తేల్చి ఆ మొక్కకి అంతే ఎరువు ఇచ్చే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించబోతున్నారు. దీనికి సంబంధించి బిల్ గేట్స్, మెలిండా ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోవడానికి సిద్ధమవుతా ఉంది. అంతేకాకుండా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతా ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా బిల్ గేట్స్ చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రకటన ఇమ్మీడియట్గా ఉండకపోవచ్చు. బిల్ గేట్స్ ప్రస్తుతానికి ఈ ఫౌండేషన్కి సంబంధించిన పని మీద ఆంధ్రప్రదేశ్తో ఎంఓయూ చేసుకోబోతా ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకు, రాబోయే తరాలకు కూడా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రాబోయే కొద్ది రోజుల్లో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.